పాలపట్టు అనే అందమైన అడవిలో అన్ని జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిట్టి నక్క ఉండేది. పేరు చిట్టి. తిండి, నిద్ర, ఆటలే కాకుండా చిట్టికి చదువుపై, జ్ఞానంపై పెద్ద ఆసక్తి ఉండేది. చిన్నప్పటినుంచే కొత్త కథలు వినడం, ప్రశ్నలు అడగడం, నేర్చుకోవడం అంటే చిట్టికి చాలా ఇష్టం. చిట్టి రోజూ పాత చెట్టు కింద కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉండేది. కాని మిగతా జంతువులు కోతి, మొసలి, ఎలుక, కుక్క, నక్కలు చదివేది ఏమిటి? వాటికి చదువు వాడేంటి? అని నవ్వేవి. ఒకరోజు ఆ అడవిలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అడవి మధ్యలో ఉండే మంచినీటి చెరువు ఆకస్మాత్తుగా ఆరిపోతూ ఉండేది. జంతువులందరికీ నీటి కొరత వచ్చింది. అందరూ కలసి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక భయపడ్డారు. అప్పుడు చిట్టి ముందుకు వచ్చింది. అది పుస్తకాల ద్వారా నేర్చుకున్నది గుర్తుపెట్టుకుంది. అక్కడ దారికి వాయు ప్రవాహం వల్ల ఆరు నలుపు రంగు గూళ్లుగా మారుతోంది. అక్కడ పగుళ్లు రావచ్చు. చెరువులో నీరు ఆ గుండా పారిపోతున్నదేమో అని చెప్పింది. అది చెప్పినట్టు జంతువులు చెరువు చుట్టూ మట్టి తవ్వుతూ చూశాయి. నిజంగా ఓ పెద్ద పగుడు కనిపించింది. వెంటనే అందరూ కలసి దాన్ని మట్టితో నింపి మూసివేశారు. కొద్ది రోజుల్లో మళ్లీ చెరువు నిండి వచ్చింది. నీటి సమస్య తొలగిపోయింది. అందరూ చిట్టినక్కను పొగిడారు. అప్పటినుంచి ఎవరూ చదువును తక్కువగా చూడలేదు. ఆ అడవిలో ప్రతి ఆదివారం పిల్ల జంతువులకి చిట్టినక్క కథలు చెప్పేది, గేమ్స్ ఆడిస్తూ బుద్ధిని నేర్పించేది. ఆ పాఠశాలకు పేరు పెట్టారు చిట్టి విద్యాలయం. కథ చెప్పబోతావు చిట్టి అని అడిగేవారు. చిట్టినక్క నవ్వుతూ ఒక కొత్త జ్ఞానగుళిక చెప్పేది, పిల్లలు ఆనందంగా వినేది. పాఠం: చదువు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ వెలుగులో ఉంటాడు.